అందరికీ నమస్కారం. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నీలిమ రత్నాకర్ది మంచి జోడి. భార్య అంటే చాలా ఇష్టం రత్నాకర్కి. మిలిటరీలో ఉంటూ ప్రతి 6 నెలలకు ఒకసారి వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు నెల రోజులు ఉండిపోతాడు. ఒక్కోసారి 3 నెలలకు ఒకసారి కూడా వస్తూ ఉంటాడు. నీలిమ కొంచెం అస్థిమితంగా ఉండేది. తొందరపాటు ఎక్కువ కూడా. భర్త అంటే ఇష్టమున్నా చూపించే విధానం తెలిసేది కాదు. అయినా అతను నెమ్మదిగా అలవాటు అవుతుందిలే అనుకున్నాడు. అత్తామామలు ఊళ్ళో ఉంటారు. చాలా కాలం వరకు రత్నాకర్ సిటీలోనే చదువు ఉద్యోగం కావడం వల్ల అక్కడే ఒక ఇల్లు కూడా కొన్నాడు. అందులో భార్యను ఉంచి మిగతావి రెంట్కిచ్చేసి తన డ్యూటీకి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఆమెకి ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. ఎప్పుడూ పక్కన వాళ్ళ విషయాలు చెప్పి విసిగిస్తుందని, తనకి ఫోన్లో సినిమా చూడడానికైనా పనికొస్తుందనే ఉద్దేశంతో ఆ ఫోన్ కొనిచ్చాడు అతను. ఒకసారి ఫోన్లో ఏవేవో వీడియోలు చూస్తుంటే మధ్యలో ఫోన్ వీడియోలు వచ్చాయి. స్వతహాగా ఆమె ఆలోచనలు పక్కవాటి మీదే ఎక్కువ ఉండడం వల్ల అప్పుడు కూడా అలాగే వాటిని ఇంట్రెస్టింగ్గా చూడసాగింది. ఆమెని పక్కింటి విషయాలు పట్టించుకోకుండా డైవర్ట్ చేద్దామని ఫోన్ ఇస్తే ఇలా ఉపయోగించుకోసాగింది తను. అనుకోకుండా ఒకరోజు తెలియని వాళ్ళ నుంచి కాల్ వచ్చింది. అతని వాయిస్ అందంగా అనిపించి అతనితో మాట్లాడసాగింది ఆమె. ఎప్పుడో 3 నెలలకు 6 నెలలకు వచ్చే భర్త కోసం ఎదురు చూస్తూ తన వయసును కోరికలను ఆపుకోలేక సెక్స్ వీడియోలు చూడడం, అపరిచితునితో మాట్లాడడం బాగా అలవాటు చేసుకుంది ఆమె. ఒకరోజు భర్త వచ్చాడు. అపరిచితుడు ఫోన్ చేశాడు. కానీ ఎత్తలేదు ఆమె. ఎవరు అంటే తర్వాత మాట్లాడతానులే, నా ఫ్రెండ్ అందే ఆమె. భర్త వారం రోజులు ఉండి వెళ్ళిపోయేదాకా అతను నిద్రపోయాక మాట్లాడుతూ ఉండేది. భర్త మాత్రం డ్యూటీలో అలసిపోయి ఉండడం వల్ల బాగా నిద్రపోయేవాడు. మళ్ళీ అతను వెళ్లే రోజు వచ్చింది. కానీ అపరిచితుడు నిన్ను చూడాలని ఉంది, వచ్చి కలుస్తా అంటున్నాడు. భర్త ఉన్నప్పుడే అతను వీడియో కాల్ చేశాడు. అతను ఎవరో కాదు, వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న సుందర్. అతనికి 30 ఏళ్లుంటాయి. పెళ్ళయింది. కానీ నీలిమ అంతటి అందం కాదు ఆమెది. నీలిమకి 28 ఏళ్లుంటాయి. అతని డీపీ, వీడియో కాల్లో అతని మొహం చాలా అందంగా కనిపించాయి ఆమెకి. అతని మీద బాగా మోజుపడింది. ఎలాగైనా అతన్ని శారీరకంగా కలవాలి అనుకుంది. అతను అలాగే ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే నీలిమ చాలా అందంగా ఉంటుంది. భర్త ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తలేదు. తెలిస్తే అంత మంచి భర్త వదులుకుంటే మళ్ళీ దొరకడనే ఆమె అభిప్రాయం. రోజురోజుకి అతని మీద ఇష్టం పెరిగిపోసాగింది. అతను ఏకంగా ఆమె నగ్న వీడియోలు పంపమంటున్నాడు అతను. కనీసం అలాగైనా నేను నిన్ను కలిసే వరకు తృప్తి పడతానని. ఆమెకు అతని మీద ఎంత ఇష్టంగా ఉన్నా ఏదో తెలియని ఆలోచన అడ్డు తగులుతుంది. అందుకే తొందరపడొద్దు, రేపే మా ఆయన వెళ్ళిపోతున్నాడు. మనిద్దరి కోరికలు రేపు రాత్రికే తీరుతాయి అంది ఆమె. తర్వాత రోజు అతను ఉదయమే లేచి మిలిటరీకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతని కోసం అన్నీ సర్ది ఉంచింది ఆమె. రత్నాకర్ స్నానానికి వెళ్తుండగా ఫోన్ వచ్చింది. ఎత్తి మాట్లాడాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇలాగే చేస్తే మీ అమ్మా నాన్నలకో మీ అత్తామామలకో చెప్పాల్సి వస్తుంది. ఇంకెప్పుడు నేను వచ్చినప్పుడల్లా ఫోన్ చేయకు అంటూ కాల్ పెట్టేశాడు. స్నానానికి వెళ్ళాక మళ్ళీ కాల్ వచ్చింది. ఆ నెంబర్ నుంచే. ఈసారి నీలిమ ఎత్తింది. ఎవరో చూద్దామని. ఎందుకు రత్న అంత కోపం? మా వారు నన్ను ఏమీ అనరు. అత్తామామలు ఎప్పుడో చచ్చారు. ఒక్కసారి నన్ను పొందు. నా పొందులో ఉన్న ఆనందం నీకు ఎక్కడా దొరకదు. మీ ఆవిడకేం చెప్పంలే అంటూ ఇంకా ఏదేదో మాట్లాడుతుంది ఆమె. నీలిమ ఆలోచనలో పడింది. ఆ నెంబర్ డీపీ చూస్తే తన అపరిచితుడితో కలిసి ఉందామె. అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలన్నమాట అనుకుంది. అనుకోకుండా ఆమె చేయి రికార్డర్లోకి వెళ్ళింది. అందులో ఒకటి పొరపాటున రికార్డ్ అయినట్టుంది. భర్త: ఎవరు? ఆమె: నేనే. భర్త: నేనే అంటే? ఆమె: మీనాక్షిని, మీ నైబర్ సుందర్ వాళ్ళ భార్యని. భర్త: ఎందుకు కాల్ చేశారో తెలుసుకోవచ్చా? ఆమె: మీరు మరీను. ఈ టైంలో ఏ ఆడదైనా ఎందుకు కాల్ చేస్తుంది? మీకోసమే. భర్త: నాకోసమా? ఆమె: ఆడదాన్ని సిగ్గు విడిచి అడుగుతున్నా. మీరంటే నాకు చాలా ఇష్టం. భర్త: నాకు పెళ్ళయింది. ఆమె: నాకు అయింది. కానీ ఏదొక క్యాంప్ అంటూ వీడెప్పుడో ఒకనాడు వచ్చి ఇచ్చే సుఖం ఏమీ సరిపోదు. పైగా మీ అందం, ఎత్తు, గుబురు మీసాలు, ఆ శరీరం, అబ్బా నన్ను నీ ఒళ్ళోకి రారమ్మంటున్నాయి. చెప్పండి, ఎప్పుడు కలుద్దాం? భర్త: మీకు కొంచెం పిచ్చి పట్టినట్టుంది. మీ ఆయన్ని అడిగి చూపించండి డాక్టర్కి. ఆమె: మీరు అలా అనొద్దు. మిలిటరీ నుండి మీరు వచ్చిన ప్రతిసారి మీ గుమ్మం వైపే చూస్తాను తెలుసా? భర్త: మా ఆవిడ వింటే బాగోదు. ఇంకోసారి ఫోన్ చేయకపోతే మంచిది. లేదా నేరుగా మీ ఇంటికి వచ్చి ఇదంతా చెప్పి చెప్పు దెబ్బలు తినిపించాల్సి ఉంటుంది. ఆమె: అబ్బో, నువ్వు లేనప్పుడు మీ ఆవిడ ఏమైనా తక్కువ? ఆవిడ కూడా. భర్త చెంప పగులుతుంది ఇంకొకసారి నా భార్య గురించి మాట్లాడితే. నువ్వెక్కడ, తనెక్కడ? కడిగిన ముత్యం నా భార్య. ఇంకోసారి ఫోన్ చేసి ఇలా మాట్లాడితే నా గంతో కాల్ చేస్తా. చిచ్చి అని ఆ రికార్డ్ అయిపోయింది. నీలిమ చెంప మీద ఎవరో ఫట్టుమని కొట్టినట్టయింది. కళ్ళల్లో నుండి నీళ్లు జారిపోతూనే ఉన్నాయి. నేనెంత మూర్ఖంగా ఆలోచించాను.
నా భర్త నా మీద ఇంత నమ్మకంతో ఉండి ఇంత ప్రేమను చూపిస్తుంటే ఇలా చిచ్చి నా మీద నాకే అసహ్యంగా ఉంది అనుకుండగా భర్త స్నానం చేసి వచ్చాడు. ఏంటి నీలు అలా ఉన్నావు అన్నాడు ఆమె గడ్డం కింద చేపెట్టి. ఆమె అతన్ని కౌగిలించుకుని ఏడుస్తూ అపరిచితుడి గురించి చెప్పకుండా ఆలోచిస్తుంది. ఏం చెప్పాలా అని. ఇవాళే వెళ్ళాలా మీరు అంది. అతన్ని ఆపితే అపరిచితుడిని రానివ్వకుండా చెయ్యొచ్చు అని. ఆమె ఏడుపు చూసి అతను కూడా సరే రేపైతే మాకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ మిలిటరీ వెహికల్ వస్తుంది, ఉదయం వెళ్తాలే అన్నాడు. ఆ ఫోన్ నుంచి అతనికి కాల్ చేసి చెడామడా తిట్టి ఇంకోసారి ఫోన్ చేయొద్దని అతని భార్యను పట్టించుకోమని కూడా చెప్పింది. ఆ ఫోన్ కూడా ఊళ్ళో ఉన్న అత్తామామలకి ఇచ్చి పంపిస్తా, నాకు అవసరం లేదన్నది భర్తతో. ఆ రోజు ఆమె అతని గుండె మీద పడుకుని ఏమండి నేనెప్పుడైనా తప్పు చేసినట్టు మీకు అనిపించిందా అంది చిన్నగా ఏడుస్తూ. లేదే, అయినా నువ్వు తప్పు చేసేదానివే అయితే ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉంచుతాను, అమ్మా నాన్నలతో ఉంచుతా. నీ మైండ్ చాలా మెచ్యూర్గా ఉంటుంది నీలు, అందుకే నీకు ఆ ఫోన్ కొనిపెట్టాను. దాన్ని ఉపయోగించి ఇంటి నుంచి ఏదైనా వర్క్ నేర్చుకుంటావని, డబ్బు సంపాదించడం కోసం కాదు, నీ మైండ్కి ఏదైనా పని పెట్టుకుంటావని అన్నాడు. ఆమె తన కన్నీటిని మౌనంగా తుడుచుకుని అతనితో తృప్తిగా గడిపింది ఆ రాత్రి. మరుసటి రోజు వెళ్ళొస్తా నీలు, కాలక్షేపం కోసం కొత్త సినిమాల యాప్ డౌన్లోడ్ చేసుకో అన్నాడు భర్త. అదేం లేదండి, ఇక నుంచి నేను ఆన్లైన్లో చీరల బిజినెస్ మొదలు పెడతా, దానికి బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు. డబ్బు కోసం కాదండి, మైండ్ బిజీ చేయడానికి, తెలివిని పనికొచ్చే వాటిలో ఉపయోగించుకోవడానికి అనగానే అతను చాలా సంతోషంగా వెళ్ళాడు తన డ్యూటీకి.